సాయిబాబా పుట్టుక బాల్యం 1842 సంవత్సరం పత్తారు అనే గ్రామంలో సాయిబాబా జన్మించారు. ఆయనని అందరూ బాబూ అని పిలిచేవారు. ఆయనకు గోలీలాట, కర్రాబిళ్ళ బాగా నచ్చిన ఆటలు. పిల్లలందరితో కలిసి బాబా గోలీలు ఆడేవారు. వడ్డీ వ్యాపారి కొడుకు కూడా వారితో ఆడుకోవడానికి వచ్చాడు. నేను మీతో ఆడతాను అని అన్నాడు. అప్పుడు బాబు, అలాగే కాని ఓడిపోతే ఏడవకూడదు అని అన్నాడు. అందరూ ఆట మొదలుపెట్టారు. బాబు వారందర్నీ ఓడించేశాడు. ఎంతో సంతోషంతో గెంతులు వేశాడు. వడ్డీ వ్యాపారి కొడుకు మరిన్ని గోళీలు తెస్తానని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోని గోళీలతో పాటు పవిత్రమైన సాలగ్రామాన్ని కూడా తీసుకొచ్చేశాడు. బాబును తనతో ఆడమని గొడవ చేశాడు. వాళ్ళు మళ్ళీ ఆడారు. ఈసారి బాబు గోలీలతో పాటు సాలగ్రామాన్ని కూడా గెలుచుకున్నాడు. వడ్డీ వ్యాపారి కొడుకు ఏడుస్తూ వాళ్ళమ్మకు ఫిర్యాదు చేస్తానని వెళ్ళాడు. మిగిలిన వాళ్లు భయపడి అక్కడి నుండి పారిపోయారు. వడ్డీ వ్యాపారి కొడుకు వాళ్ళమ్మతో తన గోళీలు, సాలగ్రామాన్ని బాబు లాక్కున్నాడని చెప్పాడు. వాళ్ళమ్మ అతని మాటలు నమ్మి బాబు దగ్గరకు వచ్చింది. బాబు, నువ్వు నా కొడుకుని మోసం చేసి తీసుకున్న గోళీలు, సాలగ్రామం ఇచ్చేసేయి అని గదమాయించింది. బాబు అవి తను గెలుచుకున్నానని, వాటిని ఇవ్వనని సాలగ్రామాన్ని నోట్లో వేసుకున్నాడు. వడ్డీ వ్యాపారి భార్య కోపంతో బాబును కొట్టి నోరు తెరవమంది. బాబు నోరు తెరిచాడు. నోటిలో 14 లోకాలు కనిపించాయి. ఆమె నిర్ఘాంతపోయి, ఎవరు నీవు భగవంతుని అవతారానివై ఉంటావు, నన్ను క్షమించు బాబూ అంటూ ఏడుస్తూ బాబా కాళ్లపై పడి వేడుకుంది.